దీన దీన లోకాసులకు చోటిచ్చినందున తన్ను తాను నాశనం చేసుకున్నటే గాక తన తల్లిదండ్రులకు ఎంతో దుఃఖాన్ని అవమానాన్ని కలుగజేసింది. ఈ దీన లేయా యాకోబునకు కనిన కుమార్తె. యాకోబు యొక్క కుమార్తె ఈ దీన. అయితే ఈ దీన లోకాశలయందు ఎక్కువగా కలిగి ఉన్న కారణం చేత ఒక సమయమునందు హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెను అవమానపరిచెను. అతని మనస్సును యాకోబు కుమార్తె అయిన దీన మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి ఆ చిన్నదాన్ని నాకు పెండ్లి చేయమని తన తండ్రి అయిన హమోరును అడిగెను. తన కుమార్తెను అతడు చెరిపినని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలములో నుండినందున వారు వచ్చు వరకు ఊరకుండెను. అయితే షెకెము తండ్రియగు హమోరు యాకోబుతో మాట్లాడుటకు అతని వద్దకు వచ్చెను. యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములో నుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇశ్రాయేలు జనుల్లో అవమానకరమైన కార్యం చేసెను. అది చేయరాని పని గనుక ఆ మనుషులు సంతాపం పొంది వారికి మిగులు కోపం వచ్చెను. అయితే హమోరు తన కుమారుడికి దేనాన్ని ఇవ్వవలసిందిగా యాకోబుని అడిగెను. ఈ రీతిగా అడిగినప్పుడు యాకోబును వారితో మాట్లాడుచున్నప్పుడు యాకోబు యొక్క కుమారులు ఈ రీతిగా మాట్లాడారు. సున్నతి లేని వానికి మేము మా యొక్క సహోదరిని ఇచ్చుట మాకు ఇష్టము లేదు. మీరు ఒకవేళ సున్నతి చేయించుకున్నట్లయితే మా సహోదరుని మేము ఇవ్వటానికి అంగీకరిస్తాం అన్నప్పుడు వారు ఒక ఆలోచనలోకి వచ్చారు. ఎందుకంటే యాకోబు నందు అనేకమైనటువంటి జనాంగము తనతో ఉన్నది. యాకోబుతోటి గొర్రె మేక మందలు ఉన్నవి. యాకోబుకి కొంత ఆస్తియు సంతానము కలదు. కనుక వారి యొక్క గొర్రెలు మేకలు వారి ఆస్తి కూడా హమోరు తన కుమారుడు మరియు వారి గ్రామానికి సంబంధించినది అవుతుందని ఆశపడినటువంటి హమోరు ఆ యొక్క గ్రామము గవిని యొద్ద నిలబడి ఆ ఊరి వారందరితోటి ఏ రీతిగా అయితే యాకోబుకి తనకి తన కుమారులకి మధ్య జరిగినదో ఆ మాటలన్నీ తెలియజేసెను. వారందరూ కూడా వ్యాపారం చేసి అభివృద్ధి చెందవచ్చు. వారి యొక్క కుమారులకి మన కుమార్తెలు ఇచ్చినట్లయితే ఆ ఆస్తి అంతయు మనది అవుతుందని ఆలోచన కలిగినటువంటి హమోరును షెకెమును వారి యొక్క గ్రామస్తులు అంగీకరించారు. అయితే ఈ యొక్క హమోరును తన యొక్క కుమారుడు షెకెము ఏదైతే సున్నతి పొందాలి అనే ఒక నియమాన్ని పెట్టారో ఆ నియమం ప్రకారం వారును వారి గ్రామస్తులు అందరూ కూడా సున్నతి పొందారు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఈ యాకోబు కుమారులు ఇద్దరు బయలుదేరి వారు సున్నతి పొంది 3వ దినమున ఇబ్బంది పడుచున్న సమయంలో బాధను అనుభవిస్తున్న సమయంలో ఎవరికీ తెలియకుండా యాకోబు కుమారులు ఇద్దరు కత్తులు తీసుకుని వారు ఉన్న చోటికి వెళ్ళి సున్నతి పొంది ఇబ్బంది పడుతున్న సమయంలో తన సహోదరి అయిన దేనాను చెరిపిన కారణం చేత వారికి అవమానముగా వారు భావించి ఆ యొక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని హమోరును అతని కుమారుడని షెకెమును కత్తివాత చంపిరి. ఈ రీతిగా ఆ గ్రామంలో ఉన్న పురుషులందరూ కత్తివాత హతము చేయబడ్డారు. ఈ యొక్క రీతిగా తమ సహోదరిని తిరిగి ఆ వారి ఇంటి దగ్గర నుండి తన సహోదరిని తన ఇంటికి తీసుకొని యాకోబు కుమారులు వచ్చారు. వారు చేసినటువంటి ఆ పని వల్ల యాకోబు ఎంతనో బాధపడ్డాడు. ఎందుకంటే మనము జనము కాని జనము మధ్య ఉన్న సమయంలో మీరు ఇలాంటి పని చేశారు అని అతడు ఎంతగానో బాధపడ్డాడు.
తన కుమారులు మరియు తన కుమార్తె చేసిన ఈ పని వలన ఇట్టి అవమానం కలిగినది అని యాకోబు భావించాడు. దీన లోకాసులకు చోటిచ్చినందున తన్ను తాను నాశనం చేసుకున్నటయే గాక తన తల్లిదండ్రులకు ఎంతో దుఃఖాన్ని అవమానాన్ని కలిగజేసింది. తన సహోదరులను హంతకులుగా మార్చుటకు కారకురాలయ్యింది. కనుక ప్రియమైన బిడలారా, మీరు లోకాసులకు లోనవ్వకుండా, లోకం వైపు మీరు చూడకుండా మీ తల్లిదండ్రులకు లోబడి ఉండవలసిన అవసరం ఉన్నది. ఈ లోకం వైపు చూసి లోకాశులకు పయనం చేసినప్పుడు ఎక్కడో చోట ఏదో ఒక పొరపాటు జరిగే అవకాశం కలదు. కనుక అలాంటి అవకాశాన్ని ప్రియమైన సహోదరి నీవెన్నడూ కూడా ఇవ్వకుండా నీవు దేవునికిని, నీ తల్లి తండ్రికిని, సహోదరులకి, నీ కుటుంబ సభ్యులకి, నీ సంఘానికి మంచి పేరు తీసుకొచ్చే స్త్రీగా ఉండవలసిన అవసరం ఉంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా దీనాన్ని బట్టి మనం నేర్చుకోవలసింది ఏంటంటే, లోకాశల వైపు వెళ్లకుండా దేవుని యందు భయభక్తితోటి తల్లిదండ్రులకు లోబడినటువంటి కుమార్తెలుగా ఉండాలనేది దీనాన్ని బట్టి మనకు తెలియజేస్తుంది. ఈ రీతిగా స్వేచ్ఛను కోరి సమస్తమును పోగొట్టుకున్నది. కనుక స్వేచ్ఛను కోరి సమస్తాన్ని పోగొట్టుకునే వారిగా ప్రియమైన సహోదరి మీరు ఉండకూడదు అనేది దీనాన్ని బట్టి, దీనా జీవితాన్ని బట్టి, ఆమె పోగొట్టుకున్నటువంటి జీవితాన్ని, విలువైన జీవితాన్ని బట్టి మనం చూసినప్పుడు దీనా వలె మనం ఉండకుండా ఉండాలి. దీనా వలె మన ఆలోచనలు ఉండకూడదు. దీనా వంటి పొరపాటు మనం ఎన్నడూ కూడా చేయకూడదు. దీనా లోకాశలకు చోటు ఇవ్వటం ద్వారా ఆమె అందాన్ని చూసి ఇంత భయంకరమైన పరిస్థితికి కారణమైంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా నేటి రోజుల్లో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది. కనుక మొదట స్వేచ్ఛను మీరు ఏం చేయాలి అంటే, స్వేచ్ఛ కోసం ప్రాకులాడకుండా ప్రభువైన యేసుక్రీస్తు కోసం పయనించేవారిగా ఉండాలి. సమస్తమును పోగొట్టుకున్నటువంటి దీనా జీవితంలో చూస్తే ఎంతో జీవితం అనుభవించవలసినటువంటి దీనా తన యొక్క సహోదరులు అహంకారానికి, దీనా చేసిన పొరపాటుకి వారు హంతకులుగా మారి జీవితాంతం బాధపడిన సందర్భాన్ని ఈ దీనా జీవితం తెలియజేస్తుంది. కనుక దీనాన్ని బట్టి మనము మన సంఘములో ఉన్నటువంటి బిడ్డలు, ప్రతి సహోదరి కూడా లోకాశల వైపు పోనవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడవలసిన అవసరం ఉన్నది. పిల్లలు కూడా జాగ్రత్త పడవలసిన అవసరం ఉన్నది.